మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రిక గారు. నమస్కారం మేడం. జై శ్రీరామ్. మేడం, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఎక్కువ మంది భార్యలు తొందరగా పెళ్లి చేసుకొని 6 నెలలకి విడాకులు తీసుకొని ఆ తర్వాత భరణం మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల కాలంలో మీరు కూడా చూశారు, 1 సంవత్సరం అమ్మాయి పెళ్లి చేసుకొని 30 లక్షలు రివర్స్గా భరణం అడగడం, 30 లక్షలు మెయింటెనెన్స్ అడిగింది. ఎస్, అవును. 500 కోట్లు భరణం అడిగింది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అనాలా లేకపోతే ఆశ్చర్యకరమైన విషయం అనాలో తెలియదు, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేంటి అంటే భరణం అనేది భార్యలు 7 సంవత్సరాల తర్వాతనే డిమాండ్ చేయాలని చెప్పేసి అయితే కోర్టు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది నిజంగా మగవాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలా లేకపోతే ఆడవాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలా? ఒక మహిళ మీరేం చెప్తారు అసలు? ఇక్కడ మహిళగా నేను మహిళలకి సపోర్ట్ చెయ్యట్లా. ఇప్పుడున్న ఈ సొసైటీలో, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో నేను ఉమెన్ యాక్టివిస్ట్ అవ్వాలి అని కోరుకోవటల్లా. ఓకే, ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ సైడే నేను ఎప్పుడూ ఉంటా. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో, ఈవెన్ మీ స్టూడియోస్లో చేసిన, ఇంకో కొన్ని స్టూడియోస్లో కూడా చేశాను. నేను ఎక్కడ చేసినా నేను అబ్బాయిలకి ఫేవరబుల్గానే మాట్లాడతా. డే ఫస్ట్ నుంచి నా మాట ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే మొగుళ్ళని లేదా బాయ్ ఫ్రెండ్స్ని అమ్మాయిలు లిటరల్గా ఏటీఎం మిషన్స్ లాగే వాడుకుంటున్నారు. ఇది నా ఊతపదం అనుకోండి, లేదా నాకున్న ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనుకోండి. ఇది ఇంతే, ఇలాగే చూస్తున్నారు. అలా అని అమ్మాయిలు బలి అవ్వట్లేదా అంటే అవుతున్నారు, కానీ సింపతి ఎక్కువ ఎవరి వైపు ఉంటుంది అంటే అమ్మాయిల వైపే ఉంటుంది. అంతే కదా, ఆడపిల్ల అని చెప్పి ఆడపిల్ల అన్న ఒక ఇది ఉంటుంది. ఆడపిల్లలు ఒకప్పుడు ఆడపిల్ల అంటే సున్నితంగా ఉంటుంది, ఏమంటారు సౌమార్యం ఏదో సంథింగ్ సౌమ్యంగా ఉంటుంది, సుకుమారంగా ఉంటుంది, ఇలాంటివన్నీ ఒకప్పుడు. ఓకే, ఇప్పుడు కాదు. ఇప్పుడు అంతా జంబలకి పంబ అయిపోయింది మొత్తం. మాట నేను మాట్లాడాను, కానీ ఇప్పుడున్న ఆడపిల్లలు ఎలా తయారయ్యారంటేనండి, వాళ్ళు వాళ్ళ వేలోనే ఆలోచించడం మొదలుపెట్టారు. ఓకే, ఎట్లా? నా భర్త నా మాట వింటాడా లేదా, నా తల్లిదండ్రుల్ని చూస్తాడా లేదా, నాకు అనుకూలంగా ఉంటాడా లేదా, జీతం తెచ్చి నాకు ఇస్తాడా లేదా, ప్రాపర్టీస్ అన్ని నా భర్తకే వస్తాయా ఇంకొకళ్ళకి వెళ్తాయా అని ఆలోచిస్తున్నారే. కానీ నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, నీ భర్త తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్లే కదా. అవునా? నీ భర్తతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉంటారు. నీ భర్తకి ఎంత ఆస్తి వస్తుందో వాళ్ళకి అంత ఆస్తి వస్తుంది కదా. అవునా? అలాగే నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోవాలంటలో నేను తప్పంటలా, ఆడపిల్లల్ని నేను తప్పంటలా, కానీ నీ భర్త అమ్మ నాన్నని చూసుకోవటం కూడా నీ బాధ్యతే. అది నువ్వెందుకు ఆలోచించట్లేదు? చాలామంది అమ్మాయిలు ఆలోచించట్లేదు. చాలామంది అమ్మాయి తల్లిదండ్రులు అత్తామామల్ని చూడకండి అనే దానిలోనే అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ అత్తామామల్ని మంచిగా చూడండి అమ్మా, అత్తామామలతో మంచిగా ఉండండి, ఈ రోజు మీరు వాళ్ళతో మంచిగా ఉంటే రేపు మీ పిల్లలు మీతో మంచిగా ఉంటారు, ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళని నేను చాలా అంటే చాలా తక్కువ మందిని చూసా. చాలా తక్కువ మంది అండి. ఇప్పుడు 100 మందిలో ఒక్కళ్ళనో ఇద్దరినో చూసుంటా. ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక అమ్మాయికి పెళ్లి చేశాను, నేను క్లియర్గా చెప్పా, 2 ఏళ్ల వరకు అసలు మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి మేము బాగున్నాం, రైట్, మీరు ఎట్లున్నారు, ఈ 2 మాటలు చాలు మనకు, అంతే, ఇంతకుమించి ఇంకొద్దు. 2 ఏళ్ల టైం, కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, మళ్ళీ కలిసిపోతారా, అది నీ ఫ్యామిలీ మ్యాటర్. 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్లో ఇన్వాల్వ్ అవటానికి మనం ఏంటండి? ఈ మధ్య కాలంలో ఆడపిల్ల తల్లిదండ్రులు మరీ దారుణంగాను, అంటే బయట జరుగుతుంది, నేను చెప్తున్నా, నా సొంత కవిత్వం కాదు, నీకు నచ్చకపోతే పెట్టబెడ చదువుకుని వచ్చేసే అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తుంది అదే. ఇప్పుడు
ఆ తల్లి 25 ఏళ్ళు వచ్చేటప్పటికి 2-3 పిల్లల్ని కానీ ఉమ్. భర్తతో అత్తమామలతో మంచిగానే ఉండేది. అవును. అవునా? మరి అదే నీ కూతురు విషయంలోకి వచ్చేటప్పటికి 25 ఏళ్ళు వచ్చి ఉద్యోగం చేసుకుంటా ఉమ్. సంపాదన పర్రాలైన నీ కూతురు ఉమ్. తన మొగుడితో ఎలా ఉండాలి, ఉమ్. తన ఫ్యామిలీని ఎలా చక్కబెట్టుకోవాలి అనేది తనకు వదిలేలేవా నువ్వు? ఉమ్. నువ్వెందుకు నిమిషానికి ఫోన్ చేసి ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, నీ అత్త మామ ఎట్లున్నారు, వాళ్ళతో ఆ గొడవలైనయా ఈ గొడవలైనయా, నువ్వెందుకు అక్కడ పడుంటున్నావు, పెట్టే సర్దుకొని మన ఇంటికి రా, ఉమ్. నీకెందుకు, నీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది, నువ్వు సంపాదించుకుంటున్నావు కదా, వాళ్ళంటే పడాల్సిన కర్మ ఏంటి అనే వాళ్ళే ఎక్కువయ్యారు. అవును. మీరు మీకున్న అవగాహనతో పెడుతున్నారు. నేను చూసి చెప్తున్నా. ఎస్. అవును. నా దగ్గరికి వచ్చే కేసుల్లో చీర కోసం డైవర్స్ తీసుకున్న కేసులు కూడా ఉన్నాయండి. అబ్బబ్బబ్బబ్బా, ఇది మరీ దారుణం. చీర కోసం తన భర్త తన చీరని తెలియకుండా తన సిస్టర్కి ఇచ్చాడు, ఇంటికి వచ్చిన అక్కకి పెట్టుబడిగా చీర ఇచ్చాడు అని ఆమె ఏమని అడిగిందంటే, ఈరోజు చీర ఇచ్చినోడు రేపు ఇంకొకటి ఇవ్వడని నమ్మకం ఏంటి మేడం అని నన్ను అడిగింది. అయ్యా, ఇంకా నేనేం చెప్పాలా? కాబట్టి దండం పెట్టి ఓకే మీ ఇష్టం. మూర్ఖంగా వాదించే వాళ్ళతో మనం మాట్లాడలేము. అంతే అంతే. అదిగాక సగం తెలిసి సగం తెలియనోడితో అసలు మాట్లాడలేము. అంతే. అవునా? అట్లా ఇప్పుడు ఇది కోర్టు ఏం తీర్పు ఇవ్వలేదండి. కోర్టుకి కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇది వైవాహిక వివాదాల న్యాయ పరిష్కార వేదిక MDLRF, ఓకే, ఇది సజెషన్ ఇచ్చింది. ఎవరికి? మన కేంద్ర ప్రభుత్వానికి సజెషన్ ఇచ్చింది. ఏమనంటే, ఆడవాళ్ళు ఈ మధ్య కాలంలో, ఈ మధ్య అంటే 1 or 2 months అనుకోకండి, నేను చెప్పినట్లు లాస్ట్ 10 to 5 years ఇట్లా ఈ టైంలోనే ఆడవాళ్ళు చాలా వరకు పెళ్లి చేసుకోవటం, 1 year లోపలే భర్త మీద అత్తామామల మీద కేసులు పెట్టడం, భరణం రూపంలో వాళ్ళ ఆస్తిని వీళ్ళు లాక్కోవటం, ఇది ఎక్కువైపోయింది. లేదు, 1 year కాదంటే 2 years 3 years పిల్లలు పుట్టినాకైనా సరే, మనం అతుల్ సుభాష్ది విన్నాం కదా, బాబు పుట్టిన తర్వాత అట్లా. ఓకే, దానివల్ల ఏంటంటే మగవాళ్ళ మరణాలకి కారణమవుతున్నారు. అండ్ మోర్ ఎవర్ పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. నేను ఎప్పుడు చెప్తాను మీకు ఒకటే మాట అంటూ ఉంటాను నేను ఎప్పుడు, ఏంటి అంటే, పెళ్ళైనాక భార్యాభర్తలండి, పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు, అంతే. ఓకే, అలానే బిహేవ్ చేయాలి, అలాగే చెయ్యాలి. ఎందుకంటే మీరు కొట్టుకొని చచ్చేటట్టయితే అసలు పిల్లల్నే కనద్దంటాను, అంతే కదా. మరి కనీసం 2-3 ఏళ్ళు గ్యాప్ ఇవ్వండి. ఈ లోపల మీరు అడ్జస్ట్ అవుతారా, ఒకళ్ళకొకళ్ళు సెట్ అవుతారా సెట్ అవరా అనేది మీకు అక్కడే తెలుస్తుంది కదా. తెలియనప్పుడు అక్కడే తేలిపోతుంది. 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చారు, ఓకే మేము సెట్ అవుతాము కలిసి ఉంటాము అని మీ మీద మీకు నమ్మకం వచ్చినప్పుడు పిల్లల్ని కనండి. లేదు అంటే ఆ 2 ఏళ్ళ తర్వాత డైవర్స్ తీసుకోండి. ఇప్పటివరకు ఆ ప్రొవిజన్ ఏడ్చిందిగా. అవును కదా. మీరు డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటున్నారు మొగుడిని అంటే, ఆ డబ్బుల కోసమే అయితే ఇంకా అసలు పిల్లల్ని కంటే ఎందుకు, పిల్లల్ని మళ్ళీ ఆయుధంగా మగవాళ్ళ మీద ప్రయోగించడం ఎందుకు, అంతే కదా. వాళ్ళ కోసమే కావాలని, వాళ్ళ కోసమే నాకు డబ్బులు ఇవ్వు, పిల్లల మెయింటెనెన్స్, పిల్లల స్కూల్ ఫీజులు, ఇక మొగుడే వద్దన్నప్పుడు అసలు ఇవన్నీ ఎందుకు? నాకు అదే అర్థం కాదండి. మొగుడొద్దు, మొగుడు అమ్మా నాన్న వద్దు, మరి మొగుడు ఆస్తి ఎందుకు? మొగుడు టార్చర్ పెడుతున్నాడనే కదా మీరు బయటికి వెళ్తున్నారు. టార్చర్ నుంచి తప్పించుకోవడం ఇంపార్టెంటా, మొగుడు ఆస్తి తీసుకోవడం ఇంపార్టెంటా? ఇప్పుడు నేనే ఉన్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరైనా నన్ను టార్చర్ పెడితే నేను ఆ ప్లేస్ నుంచి పక్కకు రావాలని చూస్తానే తప్ప వాళ్ళ ఆస్తి కూడా నాకు కావాలి అని ఇయర్స్ టుగెదర్ నేను కోర్టులో అయితే పోట్లాడను, అంతే కదా. ఎందుకంటే నా లైఫ్ నాకు ఉంటుంది, నేను ఎలా అయినా బతకాలి, ఆ టార్చర్ని తప్పించుకోవాలి. ఓకే, డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టేసి వచ్చేస్తాను, దట్స్ ఇట్, అంతే. సహజంగా అంతే కదా. ఎవరైనా టార్చర్ని తప్పించుకోవాలి అనుకున్నప్పుడు దాని నుంచే బయటపడాలి. అక్కడ మీకు అపాయం, మీ ప్రాణం పోతుంది, వచ్చేయండి బయటికి, అంతే. కోర్టుని డైవర్స్కి అప్లై చేసుకోండి, మ్యూచువల్ కన్సెంట్ మీద డైవర్స్ తీసుకోండి. అది కాదు, మీకు ఆస్తి కావాలి, భరణం కావాలి, మెయింటెనెన్స్ కావాలి అంటే అక్కడ మీకు అపాయం లేదు, లేదు. మీరు ప్లాన్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నారు, అవునా? మరి ఇది ఎంతవరకు కరెక్టు? అందుకని ఇవన్నీ చూసి నేను ఇప్పుడు చెప్పాను కదండి, వైవాహిక వివాదాల న్యాయ పరిష్కార వేదిక, ఓకే, ఇది కేంద్ర ప్రభుత్వానికి అండ్ సుప్రీంకోర్టుకి ఒక నివేదిక సమర్పించింది. ఏమనంటే, మీరు
ఏదైతే 498 ఏ తరహాలో Okay. ఆడవాళ్ళ కోసం మీ మీ ప్రొటెక్షన్ పెట్టారో అలాగే 498B అనే దాన్ని బిఎన్ఎస్ఎస్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసింది. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే అలహాబాద్ హైకోర్టు ఒకటి ఏమని చెప్తుంది అంటే ఇప్పుడు చాలా మంది హస్బెండ్స్ ఏం చేస్తారంటేనండి ట్యాక్స్ కొంచెం తగ్గుతుందనో ఇంకొకటనో భార్య మీద నమ్మకంతోనో వాళ్ళ ప్రాపర్టీ భార్య పేరు మీద పెడతారు. ఓకే ఓకే, పెడితే భార్యలు ఏం చేస్తున్నారు, అది తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. అంతే. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే మీకు స్వతహాగా ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు అంటే మీరు ఎర్నింగ్ పొజిషన్లో ఆడవాళ్ళు లేనప్పుడు మీకు మీ భర్త ఏదైతే ఆస్తిని రాసిచ్చాడో దానిని మీరు అమ్ముకోవటానికి కానీ ఇంకొకరికి బదలాయించడానికి కానీ మీకు హక్కు లేదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఓకే, అది క్లియర్గా కనిపించాలి ఆ ఆస్తి నాదే అని ఆడవాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాలి. ప్రూవ్ చేసుకోవాలంటే వీళ్ళు ఉద్యోగం చేయాలి. వీళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళు కొనుక్కుంటే అది వాళ్ళ ఆస్తే. కానీ భర్త నుంచి వచ్చిన ఏ ఆస్తినైనా సరే భర్త బతికుండంగా కానీ భర్త చనిపోయిన తర్వాత కానీ దాన్ని అమ్మటానికి కానీ దాన్ని ఎవరికి బదలాయించడానికి అంటే ఫ్యామిలీ మెంబర్స్కి కాకుండా వేరే వాళ్ళకి బదలాయించడానికి కానీ హక్కు లేదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ చెప్పాను కదా MDLRF వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఈ లోపలే డైవర్స్ తీసుకోవాలి. 7 years లోపలే మీరు హెరాస్మెంట్ తట్టుకోలేకపోతున్నారు, మీరు అతని నుంచి దూరం అవ్వాలి లేదా ఆమె నుంచి దూరం అవ్వాలి, స్పౌజ్ నుంచి మీరు దూరం అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ పిల్లల్ని మంచి ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ అంటే స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో తీసుకొని వాళ్ళకి మంచి హాస్టల్ ఫెసిలిటీ ఇంక్లూడింగ్ గుడ్ హెల్త్ ప్రొవిజన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ అబ్బాయికి కానీ ఆ పిల్లలకి సంబంధించిన ఖర్చులు భార్య భర్త ఈక్వల్గా షేర్ చేసుకొని ఆ హోమ్కి ఇవ్వాలి. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు దాకా విడాకులు తీసుకుంటే అన్ని భర్తే భరించాలి అని చెప్పుకుంటూ వచ్చారు. మెయింటెనెన్స్, భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలి, భర్తకి మెయింటెనెన్స్, పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి అనుకుంటా. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే మీరు 7 years లోపు కానీ డైవర్స్ తీసుకునేటట్లయితే మీ పిల్లల్ని స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది, వాళ్ళని ఒక మంచి హాస్టల్లో పెడుతుంది. ఆ హాస్టల్కి అయ్యే ఖర్చు కానీ వాళ్ళు చదువుకు అయ్యే ఖర్చు కానీ వాళ్ళ ఆరోగ్యానికి అయ్యే ఖర్చు కానీ భార్య భర్త ఇద్దరు సమానంగా భరించాలి, సమానంగా ఆ పిల్లవాడికి ఆ పిల్లకి ఇవ్వాలి. ఈ విధమైన ఇవి తీసుకురమ్మని చెప్పేసి ఇది సిఫార్సు చేసిందనమాట కేంద్ర ప్రభుత్వానికి 7 years అని. ఓకే, అది కాక ఇందాక నేను చెప్పాను కదా భార్యకి ఏదైనా ప్రాపర్టీని బదలాయించిన అదే ఆమెకు అమ్మే హక్కు కానీ ఇంకొకరికి దానం చేసే హక్కు కానీ లేదు. భర్త చనిపోతే ఆఫ్టర్ దట్ ఆ భార్యకి భర్త ఏదైతే ఆస్తినిచ్చాడో దానిని మాత్రం కుటుంబ సభ్యులకి అంటే ఆమె పిల్లలకి బదలాయించవచ్చు, ఆమె పిల్లలకి వెళ్తుంది. అంతేగాని పుట్టింటి వాళ్ళకి ఇస్తాను, మా అన్నకి ఇస్తాం, మా తమ్ముడికి ఇస్తాం, మా అమ్మకి ఇస్తాం, మా నాన్నకి ఇస్తా అంటే నడవదు. ఓకే, అది భర్త ఎప్పుడు ఇచ్చినా సరే అదే నువ్వు సొంతంగా కొనుక్కున్నది నీ ఇష్టం, నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. సెక్షన్ 114 ప్రకారం భార్యకు సొంత ఆదాయం ఉంది అని నిరూపించకపోతే ఆ ప్రాపర్టీ ఏదైతే భార్య పేరు మీద ఉందో అది భర్త ఆదాయం నుంచే కొనుగోలు చేసినట్లు పరిగణించాల్సి వస్తుంది. అది కుటుంబ ఆస్తిగానే పరిగణించబడుతుంది తప్ప ఆమె సొంత ఆస్తిగా పరిగణించబడదు. ఆస్తి అయినా ప్రాపర్టీస్ అంటే అందరూ అంటారు ఇల్లు భూమి ఇట్లా, ఈవెన్ దో గోల్డ్ అయినా సరే. ఓకే, ఆమెకు పెళ్ళప్పుడు పుట్టింటి నుంచి కొంత తెచ్చుకుంటుంది, ఆ తింటి వాళ్ళు కొంత పెడతారు, అది తప్ప. ఆఫ్టర్ దట్ తన భర్త ఏది చేసి తనకిచ్చిన అది కూడా కుటుంబ ఆస్తిగా పరిగణించాల్సిందే. దాని మీద ఆమెకు అనుభవించడానికే హక్కు తప్ప
ఎవరికి ఇవ్వడానికి ఆమెకు ఎలాంటి హక్కు లేదు. ఓకే. ఓకే, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఈ సంస్థ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అండ్ సుప్రీంకోర్టుకి ఒక నివేదికనిచ్చింది. ఇలా అయినా కొంచెం ఈ డైవర్స్ సంఖ్య తగ్గుతుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. మనకు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఈ బాలలే రేపటి, ఈ రోజు బాలలే రేపటి పౌరులు అని చెప్తారు. అది మనం ఎప్పుడు అనుకుంటాం. పిల్లల కోసం ఎవరు ఆలోచించాలి? వాళ్ళు రేపటి భవిష్యత్తు. అమ్మ నాన్న కొట్టుకుంటే వాళ్ళు మెంటల్ స్ట్రెస్ గా తీసుకొని వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయో, లేకపోతే క్రూరంగా తయారయ్యి నలుగురిని చంపే ఒక డెకాయిడ్ గాను అలా అంటే సైకోలాగా తయారైపోతారండి పిల్లలు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఈ రోజులు ఎంతమందిని చూస్తున్నాం, పెళ్ళాం వెళ్ళి మొగుడిని చంపుతుంది, మొగుడు వచ్చి పిల్లల్ని చంపుతున్నాడు. వీటన్నిటికీ బీజాలు ఆ రోజు అప్పటికి ఏర్పడినవి కాదండి. ఇవి బై బర్త్ గ్రోన్ అప్ స్టేజ్ లోనే. ఇప్పుడు భార్య భర్త కొట్టుకుంటే పిల్లలు చూస్తారు, అవునా? భర్త కొడితే భార్య భరిస్తుంది. పిల్లలు ఏమనుకుంటారంటే, ఓకే రేపు నా భర్త నన్ను కొట్టినా నేను భరించాలి, బికాజ్ మా అమ్మ భరించింది. అలా కాదు. భార్య భర్త సైడ్ వచ్చే చుట్టాలని తిడతా ఉంటది, అత్తగారిని మామగారిని చూడదు. ఆ పిల్ల ఏమనుకుంటది, ఓహో రేపు నా భర్త సైడ్ అమ్మ నాన్నల్ని నేను చూడొద్దు, వాళ్ళు నాకు శత్రువులు, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఏమో మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. పిల్ల చిన్నప్పటి నుంచే ఫిక్స్ అయిపోద్ది. అదే ప్లేస్ లో అబ్బాయి ఉంటే, ఓహో నా భార్య తప్పు చేస్తే నేను కొట్టాలి, కొట్టకపోతే నేను మగవాణ్ణి కాదు, ఇలా ఫీల్ అవుతారు. అవునా? ఇదంతా అందుకే నేను ఎప్పుడు అంటానండి, సైకలాజికల్గా ఈరోజు భార్యని చంపే భర్తలు కానీ, భర్తల్ని చంపే భార్యలు కానీ, పిల్లల్ని చంపే ఈ పేరెంట్స్ కానీ, వీళ్ళందరికీ ఆ రోజు అప్పటికప్పుడు వచ్చే బీజం కాదండి ఇది. గ్రోనప్ లో మోర్ దాన్ 50% గ్రోనప్ లోనే ఉంటుంది. తర్వాత వివిధ రకాలైన వ్యామోహాల్లో పడతారు. అవి కొన్ని కేసెస్ ఉంటాయి, కాదంటల్లా. ఇప్పట్లో ఈ కార్పొరేట్ కల్చర్ బాగా పెరిగిపోయింది. నేను చూశానండి, ఒక వీడియో చూశాను, దానిలో మోర్ దాన్ 40% సెకండ్ రిలేషన్స్ ఉన్నాయి వీళ్ళందరికీ. ఐటీ ప్రొఫెషన్స్లో ఎవరైతే ఉంటారో వీళ్ళకి మోర్ దాన్ 40% సెకండ్ రిలేషన్స్ ఉన్నాయి. బాస్తో అవ్వచ్చు, కొలిగ్తో అవ్వచ్చు, బికాజ్ వాళ్ళు ఇంట్లో స్పెండ్ చేసే టైం తక్కువ అయిపోతుంది. నైట్ షిఫ్ట్లు ఉంటాయి, నైట్ షిఫ్ట్లో ఉండేటప్పటికి కొలీగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాటలు గలపటం, జస్ట్ వాళ్ళు ఏదో ఆ మూమెంట్లో కొంచెం కాఫీ తాగుతావా, టీ తాగుతావని లిటిల్ బిట్ కన్సర్న్ చూపిస్తే అది ప్రేమ అనుకోవటం, దానికోసం భర్తను చంపటం, లేదా దానికోసం భార్యను చంపటం, లేదు ఆఫీస్లో మనం ఒక పొజిషన్ ఇంక్రీజ్ అవ్వాలి, అవునా, బాస్తో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవటం, అది తప్పు అని ఎవరు ఫీల్ అవ్వట్లా. ఆయన ఇంటర్వ్యూ చేసింది నేను చూశాను, అది తప్పు అని ఏ అమ్మాయి ఏ అబ్బాయి చెప్పట్లా. అది విచిత్రం. ఇక్కడ 40% ఉండడం అనేది ఒకటైతే, నేను విచిత్రంగా ఫీల్ అయింది మాత్రం ఇదే, అది తప్పు, మేము తప్పు చేస్తున్నాము అని ఆ 40%లో ఒక్కళ్ళు కూడా ఫీల్ అవ్వట్లేదు. బికాస్ మాకు ఇంట్లో దొరకట్లేదు. అసలు ఇంట్లో దొరకడానికి నువ్వు ఇంట్లో టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు? అదేదో ఇంట్లో మాట్లాడొచ్చు కదా నీ భర్తతో హ్యాపీగా సరదాగా. భర్తతో మాట్లాడొచ్చు, భార్యతో మాట్లాడొచ్చు. నీకోసం భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు పోవచ్చు కదా. అదే కదా. ఈ ఐటీ ఎంప్లాయీస్లో మోర్ దాన్ ఇలా ఉండటానికి రీజన్ ఈ టైమింగ్స్ ఒకటి. నైట్ షిఫ్ట్లు, డే షిఫ్ట్లు ఉంటాయి. భార్యకి నైట్ షిఫ్ట్ ఉంటే భర్తకి డే షిఫ్ట్, భర్తకి డే షిఫ్ట్ ఉంటే భార్యకి నైట్ షిఫ్ట్లు. మానేసుకుని ఇళ్లలో కూర్చునే పరిస్థితులు ఇప్పుడున్న రోజుల్లో కుదరదు. ఎందుకంటే లగ్జరీ, లావిష్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇదివరకు రోజుల్లో ఒక మనిషి సంపాదనతో ఉన్నంత వరకు సర్దుకొని పిల్లల్ని చదివించుకుంటూ గుట్టుగా బతికేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు చాలా మంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నవాళ్ళుగా ప్రవర్తించడానికి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని మర్చిపోయి అప్పుల్లో కూరుకుపోయి ఆ అప్పుల నుంచి బయటపడటానికి ఇలాంటి దారులు తొక్కుతున్నారు. బెట్టింగ్స్ అని, లేదా ఇలా ఇల్లీగల్ ఎఫైర్స్ అని, లేదా డబ్బులున్నోడిని
నా కూతురు పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి మాకు వస్తుంది, తర్వాత అల్లుడిని చంపొచ్చని ఇప్పుడు 2-3 కేసులు చూసాం కదా మనం. ఎస్ అవును. ఇలాగా మారటానికి కారణం ఇవన్నీ అండి. ఇప్పుడు టాపిక్ అయితే ఇదే ఎస్ అవును. ఏడేళ్ళది అని నేను చెప్తున్నా. నాకు తెలిసినంత మటుకు మనుషుల్లో మార్పు రావాలి ఇప్పుడు, ఇదంతా కాదు. ఇప్పుడు కాదండి, ఎప్పుడు మనుషుల్లో మార్పు రావాలి. ఫోనుల్లో మాట్లాడుకోవడం తగ్గించి ఎదుటి మనిషితో టైం స్పెండ్ చేసిన రోజు నీ భార్య మనసులో ఏముందో నీకు తెలుస్తుంది, నీ భర్త మనసులో ఏముందో నీకు తెలుస్తుంది, నీ పిల్లలకి ఏం కావాలో నీకు తెలుస్తుంది. అంతే కదా. అలా కాక ఆఫీస్లో పని చేస్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు, కాస్త ఫ్రెష్ అవుతున్నారు, ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు, లేదు టీవీ ఆన్ చేసుకొని కూర్చుంటున్నారు. 1 గంట టీవీని ఫోన్ని పక్కన పెట్టి నీ ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేస్తే మీకు ఈ రిలేషన్స్ ఎంత బాగుంటాయి. అవునా? ప్రతి మనిషిలో ఉంటాయండి. ఈయన్ని కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా వాడిలో కొన్ని లోపాలు ఉంటాయి, ఈమెను కాదని ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నా ఆమెలో లోపాలు ఉంటాయి. అట్లా పెళ్లి చేసుకుంటూ మార్చుకుంటూ పోతే చివరికి మీకంటూ ఎవరు ఉండరండి. అంతే కదా. ఒంటరిగా బతకాల్సి వస్తుంది. 50 ఏళ్ళు 60 ఏళ్ళ దాకా అంతా బాగానే ఉంటది. తర్వాత మిమ్మల్ని చూసేవాళ్ళు లేక మీరు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మన సొసైటీలో మన కల్చర్లో అసలు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేవు. ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు మంచిగానే ఉంటున్నారు, మనకు ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగినాయి. ఎందుకు అంటే ఇదే రీజను. వయసులో ఉన్నప్పుడు, నీకు సంపాదన ఉన్నప్పుడు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాకు ఎవరూ అక్కర్లేదు అనుకుని ప్రవర్తిస్తున్నావు. అవన్నీ నీకు కోల్పోయిన రోజు నీకు మనుషులు కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తారు? ఇది తెలుసుకోవాలండి. దీనికోసమే గవర్నమెంట్ చాలా కృషి చేస్తోంది. మనం ఎప్పుడు నేను ఎప్పుడు అబ్బాయిల కోసం ఒక సెక్షన్ రావాలి, అబ్బాయిల కోసం ఒక సెక్షన్ రావాలి. దేవుడి దయ వల్ల ఈ సెక్షన్ని గనక సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సుప్రీం కోర్టు కనుక ఈ 498B అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అట్లీస్ట్ ఒక 7 years మగవాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అంటే భార్యకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఏదో కొడుకులు ఏదైనా హాస్టల్లో గవర్నమెంట్ హోమ్స్లో పెడితే దానికి ఆ సగం మీద పెట్టుకుంటూ ఆ పిల్లడి బతకొచ్చు. ఓకే, తర్వాత సంగతి తర్వాత చూద్దాము. ప్రస్తుతానికి ఇది రావాలి అని నేనైతే చాలా గట్టిగా కోరుకుంటున్నానండి. ఈ సిఫార్సు వెళ్ళాలి అని మనందరం కోరుకుందాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటివి వస్తేనే నిజంగానే న్యాయం జరుగుతుందని కోరుకుందాం మేడం. థ్యాంక్ యూ.